గుర్తుకే మన ఓటు, ఉంగరం గుర్తుకే మన ఓటు, ఓటేద్దాం ఉంగరం గుర్తుకు ఓటేద్దాం, ఓటేద్దాం ఉంగరం గుర్తుకు ఓటే. నమస్కారం. నేను బండపల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నేను గతంలో 2013 నుంచి 18 వరకు సర్పంచ్గా చేసి గ్రామానికి ఎన్నో సేవలు అందించినానని చెప్తున్నాను. అప్పుడున్న పరిస్థితుల్లో చెర్ల ఒక్క బొట్టు సోన్ నీళ్ళు లేకుండే, కానీ చుట్టుపేట మొత్తం అన్ని మన మండలం కావచ్చు, నియోజకవర్గం ఎక్కడ తీసుకున్నా అని వాటర్ ప్రాబ్లం బాగుండే. మన ఊళ్ళో మాత్రం వాటర్కు ప్రత్యేకమైన చొరవ తీసుకొని నేను ప్రత్యేకమైన చొరవ తీసుకొని ప్రతి వాడవాడకు పైప్ లైన్లు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి మంచినీటిని పూర్తి స్థాయిలో అందించి అందరి మనసును గెలుచుకున్నాను. ఆ బలంతోనే ఇప్పుడు నేను ఉండాలని నిశ్చయించుకున్నాను. అప్పుడు ఒక 50 లక్షల సీసీ రోడ్లు చేసినాను, అలా కుమ్మకుంట మత్తడి చేసినాను 12 లక్షలతో, 35 లక్షలతో స్కూల్ బిల్డింగ్ చేసినాను. పూర్తి స్థాయిలో వర్క్ చేసి ఒక 350 పెన్షన్స్ ఇప్పించినాను. అందరికీ పూర్తి స్థాయిలో ఉండి నా సేవను అందించినాను. కాబట్టి ఈసారి సూతం అప్పుడు ప్రభుత్వం లేదు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ప్రభుత్వం మనకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆల్ శ్రీనివాస్ గారు, ఆల్సీనా ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు ఇంకా మెరుగైన సేవలు ఊరికి అందిస్తానని హామీ ఇస్తున్నాను. మొట్టమొదటగా ఊరికి మెరుగైన సేవలు ఇప్పుడు మనకు R&B రోడ్ నుండి ఒడ్రే కాలనీ వరకు, ఒడ్రే కాల్ టు పోచమ్మది పెద్ద సమస్య, ఇప్పుడు బాగా తీవ్రమైన సమస్య. కాబట్టి దాన్ని అదొకటి కట్ట మీద చాలా ప్రాబ్లం ఉన్నది. దాన్ని అలాగే గ్రామంలో మిగిలిపోయిన సీసీ రోడ్లు పూర్తి స్థాయిలో చేస్తానని, అలాగే పెన్షన్స్ రాని వారందరికీ, అర్హులైన వారికి పెన్షన్స్ ఇప్పిస్తానని, యువకులకు 2 జిమ్ములు ఏర్పాటు చేసి స్పోర్ట్స్ పరంగా యువకులకు సహకరిస్తానని, అలాగే గ్రామంలో కోతులు మరియు కుక్కల బెడద బాగా విపరీతం ఉంది. దీన్ని గ్రామ అందరి సహకారంతో వీటిని నివారించే ఏర్పాటు చేస్తానని, అలాగే పోచమ్మ టెంపుల్ చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు డబ్బులు ఇవ్వడానికి. ఇది పూర్తి చేసి, అలాగే తాళల పోచమ్మ టెంపుల్ కాడ ఒకటి టాయిలెట్, అలాగే చిన్న రేకుల షెడ్ కోసం గ్రామ ప్రజలందరి సహకారంతో, NRIల సహకారంతో అందరు ముందుకు వస్తుంది. ఈ సహకారంతో నేను ఇవి 2 పూర్తి చేస్తానని, అలాగే రెవెన్యూ సమస్యలు, గ్రామంలో ఏమున్నా రెవెన్యూ సమస్యలు అంటే స్పష్టంగా వారికి న్యాయంగా ఉన్న సమస్యలకు పోరాడి వారికి న్యాయం చేకూర్చారు. ఏ రకమైన డ్రైనేజ్ వ్యవస్థ బాగా అధ్వానంగా ఉన్నది విలేజ్లో, ఆ డ్రైనేజ్ వ్యవస్థను సుతం అండర్ గ్రౌండ్ ఓపెన్ చేసి పూర్తి స్థాయిలో మీ మద్దతు నాకు తెలిపి, నేను గతంలో ఉన్నప్పుడు 18 లక్షల గ్రామ పంచాయతీ బిల్డింగ్ మంజూరు చేయించడం జరిగింది. అది స్టార్ట్ చేయలేకపోయాను, తర్వాత చేయలేరు. దానికోసం పూర్తి చేస్తానని చెప్తున్నాను. అలాగే నేను నా సొంతంగా బండపల్లిలో నా 5 సంవత్సరాల పీరియడ్లో బండపల్లి ఆడబిడ్డ నా ఇంటి ఆడబిడ్డగా భావించి 5,000 రూపాయలు నా కానుకగా పెళ్లి రోజు ఇస్తానని నా సొంత నిధితో ఇస్తానని హామీ ఇస్తున్నాను. మీరందరూ మీ ఇంటి బిడ్డగా నన్ను అనుకొని ఆశీర్వదించాలని కోరుకుంటూ, గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం గతంలో ఇచ్చారు, ఈసారి ఇవ్వాలని. ఇస్తేనే అంటే గ్రామానికి సేవ చేసే వాళ్ళే ఎన్నుకున్నట్టు అవుతుంది. అంటే ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. వాస్తవంగా ఈ యువకులు రానున్న రోజుల్లో సేవ చేసిన వాళ్ళే ప్రజలు గుర్తిస్తారు, డబ్బులకు కొని గుర్తించారు అనేది మంచి మెసేజ్ పంపినట్టు అవుతారు. నన్ను గెలిపించినట్టయితే దయచేసి అందరికీ వేడుకుంటున్నాను. మీ కట్క మల్లేశం. మీ అందరికీ నమస్కారం. నేను మీ కట్క మల్లేశం, మీ కుటుంబ సభ్యుడిని, ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని, పార్టీలకు సంబంధం లేకుండా వ్యక్తిగా అలా పనిచేసినాను. కాబట్టి మీ అమూల్యమైన ఓటును 1వ నంబరు ఉంగరం పైన వేసి అత్యధిక మెజార్టీనిచ్చి నాకు బలాన్ని ఇచ్చి నన్ను గెలిపించాలని కోరుకుంటూ, మీ గ్రామానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరుతున్నాను. మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీరు ఆశీర్వదించగలరు.